హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎన్ని కూరగాయలు ఉన్నా కూడా వేడి వేడి అన్నంలోనికి కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ తృప్తే వేరే కదండి. ఇలాగా పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి పచ్చి టమాటా పచ్చడిని ట్రై చేయండి. అన్నంతో పాటు టిఫిన్స్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఇలా పచ్చిగా ఉన్న టమాటాలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చట్నీకి సరిపడినంత పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. కాస్త పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ పచ్చి టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు, తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయించిన 2 స్పూన్ల పల్లీలు, వేయించిన 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఒకసారి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న ఈ టమాటాని కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఇలా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి ఈ పచ్చడిని తీసేసుకోవాలి. ఇక్కడ పచ్చడిలోకి తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా పచ్చి టమాటా పచ్చడి రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోనికే కాదు టిఫిన్స్లోకి ఎందులోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.